హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు అలా వాకింగ్కి వెళ్తూ ఉన్నామన్నమాట. అమ్మ వచ్చింది కదా. సో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ ఈవినింగ్ అలా వాక్కి వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా దగ్గరలో పానీపూరి ఉంటుంది. సో ఇంకా తినాలి కదా. సో అమ్మ వచ్చింది కానీ ఇంకా అలా చాట్ తినేసి అలా ఏదైనా షాపింగ్ చేసుకొని వద్దాం అని అయితే వెళ్తూ ఉన్నాము. ఎవరైనా వచ్చారు అంటే డెఫినెట్లీ ఇంకా షాపింగ్ చేయాల్సిందే. ఇంకా అదే అమ్మ వచ్చింది కాబట్టి ఇంకా ఏదో ఒకటి తీసుకుందాం అలా అయినా వెళ్ళేసి ఏదో ఒకటి కొంటేనే అదొక హ్యాపీనెస్ కదా. ఇంకా అందుకోసం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అలా కొద్దిసేపు ఫ్రీగా నడిచాను అనుకోండి, నేనున్నాను అన్నట్టు ఇంకా వంగబడుతుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఇంకా ఎత్తుకోవాలి పాపనైతే. ఇంకా అక్కడి నుంచి బంగారుపేట చాట్ దగ్గర అనమాట. సో ఇది మిస్ అవుతాము మేము, నెక్స్ట్ ఇల్లు మారుతూ ఉన్నాం కదా. సో అక్కడైతే నాకు తెలిసి దగ్గరలో ఉండదు బంగారుపేట చాట్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం అనమాట బంగారుపేటలో. సో టేస్టీగా ఉంటుంది మిగతా దానిల కంటే. సో ఫ్రెష్గా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్లీ అయితే ఇంకా అక్కడ తినేసి మేము అలా షాపింగ్కి వెళ్ళామన్నమాట, స్ట్రీట్ సామాన్ షాప్కి. మేము ఆరు పుట్టాక ఇంకా ఈ ఏరియాకి అంటే దగ్గరలో నియర్ బైయే, బట్ అక్కడికి కూడా నేను ఒక 2 స్ట్రీట్స్ దాటి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి కూడా నేను వెళ్ళను అనమాట. సో ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకోసం వెళ్ళాను. ఇంకా అమ్మ వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే. డెఫినెట్లీ వెళ్ళాము. ఇంకా అమ్మ చెమ్ములన్నీ చూస్తూ ఉంది ఏం తీసుకోవాలి అని చెప్పి. కానీ బెంగళూరులో స్టీల్ బాగుంటుంది, నాకు నచ్చుతుంది. సో అమ్మకు కూడా నచ్చుతుందండి. సో ఏంటి అంటే మేము మా ఊళ్ళో తీసుకున్న స్టీల్ అయితే బ్లాక్ అయిపోతుంది, ఇక్కడైతే స్టీల్ చాలా బాగుంటుంది. సో అందుకోసమే అమ్మ ఇక్కడ ఫ్రీ చూస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఇంకా అన్నీ నేను ఇక్కడికి వచ్చినాక, నా మ్యారేజ్ అయ్యాక మేము కొత్తగా సంసారం పెట్టినప్పుడు నేను అన్నీ బెంగళూరులోనే తీసుకున్నాను. సో కొన్ని గ్లాసెస్ గిన్నెలు 2 సో అలా కొన్ని తీసుకొచ్చాను అనమాట ప్రజెంట్ చేసుకోవడానికి. అవి అక్కడ తీసుకున్నాం కదా బ్లాక్ అయిపోతాయి అనమాట. ఇక్కడ స్టీల్ తీసుకున్నవి ఇంత కాస్ట్ అయినా కానీ చాలా బాగుంటాయండి. స్టీల్ అయితే అసలు బాగా అనిపించింది నాకు. ఇంకా అక్కడి నుంచి మేమైతే వచ్చేసామన్నమాట షాపింగ్ చేసేసుకొని. వచ్చి ఇంటికి ఇంకా దోశ వేస్తూ ఉన్నాను. ఇంకా నైట్ అయింది, టైము డిన్నర్ టైం అయింది. సో దోశ చట్నీ తినేద్దామని చెప్పేసి ఇంకా ఆల్రెడీ బయట అది చాట్ తినేసి వచ్చాం కదా. ఇంకా 2 దోశలు తినేస్తే అయిపోతుంది అని చెప్పేసి దోశ అయితే వేస్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మ సీరియల్ చూస్తూ ఉంది పాపను ఎత్తుకొని. దోశపిండి ఉంది కాబట్టి అలా టకటక అయిపోతుంది. దోశపిండి బ్యాటర్ రెడీగా ఉంటే అలా టిఫిన్ రెడీ అయిపోతుంది కదా. సో ఈజీగా అయిపోయే టిఫిన్ అంటే దోశ అని చెప్పచ్చు. నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము. సో ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చేసినప్పటికైనా కానీ నేను ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను అనమాట. సో మేమైతే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి అయితే కాంటాక్ట్ అయ్యాము. కానీ నేను కొన్ని ప్యాక్ చేసుకునే ఉంటాయి కదా, సో అవన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో దానిలో పడి నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. ఇది నెక్స్ట్ డే అండి. బిర్యానీ చేశాను అనమాట మా ఓనర్స్ కోసం. సో ఓనర్స్ ఆల్రెడీ చెప్పాను కదా చాలా వ్లాగ్స్లో వాళ్ళ గురించి వచ్చినప్పుడు. సో చాలా మంచి వాళ్ళు అని చెప్పి, సో వాళ్ళ కోసం అయితే బిర్యానీ చేసి లంచ్కి పంపిద్దామని చెప్పేసి లంచ్కి ప్రిపేర్ చేశాను. సో ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కదా వెకేట్ చేసి. ఇంకా అలానే మా పనేమో ఉంటే ఆమెకి పెట్టించాను అనమాట, వాళ్ళకి బాబు ఉన్నారు అని చెప్పి. సో ఇక్కడ నేనైతే వాళ్ళకి ప్యాక్ చేసేసి ఇచ్చేసి వచ్చాము. వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట, మాకే కాదు ఆర్మీ పాపకి గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది సో ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నుంచి మాకు గిఫ్ట్ వస్తుంది అని. ఇంకా వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము అంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. సో కానీ అంత క్లోజ్ అయిపోయామన్నమాట 3 ఇయర్స్లో. సో చాలా మంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే. సో మా ఆర్వి పాపకి వేస్తే ఎంత బాగా ఆడుతుందో చూడండి. సో ఆల్రెడీ 3 పేర్స్ ఉన్నాయి కానీ ఇంకా మేము ఫస్ట్ తీసుకున్నాము. అలానే వాళ్ళ చిన్న నానమ్మ ఇచ్చినారు సో గిఫ్ట్గా. సో అవి వేసినప్పుడు పుచ్చుకుంటాయని చెప్పేసి తీసేసేది, అంటే కాళ్ళు అలా ఇలా అల్లాడిచేది. ఇప్పుడు కొంచెం బుద్ధి వచ్చింది కదా, సౌండ్ చేసుకుంటూ ఉంది బాగా. సో అందుకే వేసేసా అనమాట. ఇంకా లంచ్ చేసేసి ఈవినింగ్ అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ షాపింగ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. నేను అలా ఇన్స్టా చూస్తూ ఉంటే ఒక శారీస్ షాప్ కనిపించింది. సో సరే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన అడిగితే సరే తీసుకెళ్తాను అని చెప్పారు. సో అడగగానే ఇంకా తీసుకెళ్తాను అంటే ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఏంటి. సో ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట, ఇంకా శారీ షాపింగ్ చేద్దామని చెప్పి. సో కాంజీవరం సిల్క్ శారీస్ ఏదో సంథింగ్ పేరు, సో చూపిస్తాను. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం అనమాట. బై వన్ గెట్ వన్ లాగా పెట్టారనమాట. 5000కి 2 శారీస్, 7000కి 2 శారీస్ అలా. సో పట్టు చీరలు అంటే ఇంక సరే
చూసొద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా కార్లో ఎక్కాలంటే అస్సలు ఊరికే ఉండదనమాట. ఆర్వి పాప చూసారా, ఫస్ట్ దిగేసి అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. సో పట్టుకునే చాలా అయిపోతుంది అనమాట, చేతులు నొప్పిస్తాయి, అంత అల్లరి చేసేస్తుంది. ఇన్‌స్టాలో ఫుల్ డిమాండ్ ఉందండి. సో అందుకోసం సరే అంతమంది ఉన్నారు, ఒకసారి చూసేసి నచ్చితే తీసుకుందాము ఒకసారి అయినా అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ షాప్‌కి అయితే వచ్చేసాము. చిన్న షాపే, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెద్ద షాప్ అయితే కాదు కానీ. సో కంచి సిల్క్ శారీస్ అని అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తున్నా కదా శారీస్, 5000కి 2 శారీస్, అటు సైడ్ ఉన్నవి 7000కి 2 శారీస్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మనం వెతుక్కోవాలి. సో ఇక్కడ కంచి డిజైనర్స్ అని కంచి పట్టు శారీస్. సో ఇన్‌స్టాలో మారిపోతుంది అనమాట, ఫుల్ జనాలు. సరే దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళేసి వద్దామని అయితే వెళ్ళాము. సో ఓకే, బాగానే ఉన్నాయండి. సో మనం ఏంటి అంటే శారీస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. సో అవి అన్నీ చూస్తూ ఉన్నాము మేము కూడా. సో జనాలు అయితే ఎప్పుడు ఇలానే ఉంటూ ఉన్నారు ఫుల్గా, అంటే చిన్నదే షాపు. సో మనకి ఎక్కువ జనాల్లాగా కనిపిస్తారు. ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోనే ఉంటారనమాట శారీ షాపు. వాళ్ళు ఎక్కడి నుంచినో వచ్చి పెట్టుకున్నారు. మెయిన్ అందరూ తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళైతే. వెళ్ళిన దానికైతే ఏదో ఒక శారీ తీసుకోవాలి కదా. సో నేనైతే తీసుకున్నాను అనమాట, లావెండర్ కలర్ ఫస్ట్ చూపించారు కదా, సో అది తీసుకున్నా. నాకు వెళ్తూనే కొన్ని లైట్ కలర్స్ అనుకున్నా అనమాట. సో ఆ కలర్స్ ఉంటే తీసేసుకుందాము ఆలోచించకుండా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా వెళ్తూనే నేను అనుకున్నది పర్పుల్ లావెండర్లో తీసుకోవాలి అని, లేదంటే ప్లెయిన్ నాకు ఏంటి అంటే గోల్డ్ కలర్లో ఏం లేదనమాట. సో అవి తీసుకుందాం అనుకున్నా. వెళ్తూనే లావెండర్ కలర్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ చేసేసుకొని ఇంకా మేము తినడానికైతే వెళ్ళామన్నమాట. ఇంకా జయనగర్కి వెళ్ళాము. జయనగర్లో ఉంటుందన్నమాట ఆ షాపు. జయనగర్లో ఏంటంటే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటుంది కదా. సో ఇంకా అక్కడ అందరూ తింటూ ఉంటే, సో మేము ఆల్రెడీ తినేది వచ్చాం కదా. సో లంచ్ ప్రిపేర్ చేశాను కదా. సో బిర్యానీ అయితే ఉంది, సో నైట్ కూడా. కానీ ఇంకా అక్కడ జనాలను చూసి సరే మనం కూడా తిందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము నిజంగా చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళాక నాకు గోబీ మాత్రం హైలైట్ అనిపించింది. సో చాలా టేస్టీగా ఉందన్నమాట గోబీ. సో స్ట్రీట్ స్టైలే పక్కన ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి తింటూ ఉన్నాము. ఆర్వి అయితే ఫుల్ నిద్రపోయింది. సో పెడుతూ ఉన్నా కానీ తింటుంది, కానీ ఇంకా ఫుల్ నిద్రపోయింది అనమాట. డైలీ సేల్ అండి, వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో చాలా ఎంతమంది వెళ్తారంటే డైలీ అలానే ఉంటారన్నమాట. నేను చూపించాను కదా, ఫుల్గా ఉంటారు. సో ఆ షాప్ గురించి అయితే ఇంకా వెళ్ళిన దానికి శారీస్ అయితే 2 తీసుకున్నాము. ఇక్కడ ఆలు ఫ్రై, అది గోబీ, పావ్ బాజీ ఇవైతే తీసుకున్నాము. సో ఇవన్నీ ఆర్వి పాప మిస్ అయిపోయింది అనమాట. పావ్ బాజీ ఆర్వి తింటుందనే తీసుకున్నాం. కరెక్ట్ వాళ్ళు తీసుకొని వచ్చే లోపల ఫుల్ నిద్రపోయిందనమాట. ఇంకా అందుకే కొంచెం తినిపించాను నిద్రలోను, అది కూడా షూట్ చేసి పెట్టాను చూడండి. నిద్రపోతూనే తింటూ ఉంది. స్ట్రీట్ షాపింగ్ కదా, సో అక్కడికి వెళ్తూనే అందరూ తింటూ ఉంటే, సో ఆ స్ట్రీట్లో సో ఇంకా మేము కూడా తిన్నాము నిజంగా చెప్పాలంటే. సో తినాలని అయితే వెళ్ళలేదు నిజంగా ఈసారి అయితే. సో అందరూ తింటున్నారని అయితే మేము తిన్నాము. ఇంకా తినేసి ఇంకా మేము అలా నడుచుకుంటూ వచ్చాం అనమాట. ఇంకా ఆర్వి చూసారా ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. సో ఎప్పుడు అలా పడుకోదు, కానీ ఇంకా ఆ రోజు ఫుల్ నిద్ర వచ్చినట్టుంది, పడుకునేసింది. ఇంకా ఆ రోజు ఫుల్ నిద్రపోయిందిలేండి. ఇంటికి వచ్చి పడుకోబెట్టినా ఫుల్ నిద్రపోయింది. అదే చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా, 9:30 10 అయిందంటే అస్సలు ఉండదనమాట. 9:30 అయిందంటే ఇంకా రోజు 8:30కే పడుకునేసిందేమో. ఇంకా రోజు ఈవినింగ్ 6:30 7కేమో వెళ్ళాము. ఇంకా 10కి వచ్చేసాము అనమాట. ఇంకా వెళ్ళిందే ఆ షాప్కే చూసొద్దాము, శారీస్ నచ్చితే తీసుకుందామనే వెళ్ళాము. సో బాగానే ఉన్నాయండి. 7000కి 2 శారీస్, 5000కి 2 శారీస్ అలా ఉన్నాయన్నమాట. సో మనం కలర్స్ అయితే ఎంచుకోవాలి. ప్యూర్ పట్టు శారీస్ అయితే కాదండి, మామూలు మిక్స్డ్ ఉంటాయి కదా అవి అనమాట. సో వాళ్ళేమో అలా కంచి డిజైన్స్ పట్టు శారీస్ అని పెట్టారు, కానీ సో మిక్స్డ్ ఉంటాయి, మిక్స్డ్ తక్కువలో వస్తాయి కదా అలా అనమాట. డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి.